హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీ విత్ సింధు. ఈ మంత్ 15న మా పాప బర్త్డే అయితే అయిందండి. దానికి నేను ఎలాంటి ప్రిపరేషన్స్ చేశాను అండ్ ఎలా సెలబ్రేట్ చేశాను అనేది ఈ వీడియోలో చిన్న చిన్న గ్లిమ్సెస్ అయితే చూద్దాము. సో నేను తనకి ముందుగానే కొన్ని గిఫ్ట్స్ అయితే కొని ఉంచాను. సో అవి నేనే ర్యాప్ చేశాను. సో తనకి సర్ప్రైజ్లా ఉంటుంది అన్నట్టు. సో చాలా గిఫ్ట్స్ అయితే వచ్చినాయి. వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి, తాతయ్య దగ్గర నుంచి అండ్ రిలేటివ్స్ దగ్గర నుంచి అయితే చాలా గిఫ్ట్స్ వచ్చినాయి. సో ముందు రోజు ఇన్విటేషన్స్ కూడా ఇచ్చింది ఫ్లాట్స్లో వాళ్ళకి. దానికోసం అయితే నేను కొన్ని ఇన్విటేషన్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. సో ఇలాంటి చిన్న చిన్నవి చేస్తేనే కదా తనకి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అండ్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అయింది. వాళ్ళ బాబాయ్ అయితే కేక్ తీసుకొచ్చి నైటే కట్ చేయించాడు. సో చాలా ఎగ్జైట్ అయింది తనైతే. అండ్ ఈ బర్త్డే తనకి చాలా మెమరబుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఈసారి మాత్రం చాలా ఎగ్జైట్ అయింది బర్త్డే కోసం. సో ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా బాగా అయ్యాయి. అండ్ ముందు రోజు నైటే నేను డెకరేట్ చేసి పెట్టుకున్నాము కొద్దిగా. సో దట్ నెక్స్ట్ డేకి కొంచెం హరీ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు. సో సింపుల్గానే చేసేసాను, మరీ అంత హడావిడేం చేయలేదు. తనకి గార్డెన్ థీమ్ కావాలంది బర్త్డేకి. సో ఆ కాంబినేషన్లో వచ్చేలాగా పింక్, రెడ్, వైట్ అండ్ గ్రీన్ యూస్ చేసి, కొన్ని లీవ్స్ యూస్ చేసి డెకరేట్ అయితే అలా చేసాము. సో డెకరేషన్ కూడా చాలా సింపుల్గానే చేశాను. సో ఇదైతే మా పాప బర్త్డేకి రెడీ చేసాము ఇలాగా. అపార్ట్మెంట్లో పిల్లల్ని అండ్ వాళ్ళ క్లాస్మేట్స్ని కూడా కొంతమందిని ఇన్వైట్ చేసింది. సో అందరికీ కేక్ కటింగ్ అండ్ స్నాక్స్ అయితే చాలా బాగా అయ్యాయి. మా క్లోజ్ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ వచ్చారు. సో చాలా సింపుల్గానే సెలబ్రేట్ చేసామని చెప్పచ్చు ఈసారి ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేస్తే. సో ఈ మధ్య మన వీడియోస్ రావడం చాలా అయితే డిలే అవుతుంది కదా. సో దాని రీజన్ కూడా నేను చెప్తాను. ఐ హ్యావ్ సమ్ న్యూస్ టు షేర్. కమింగ్ వీడియోస్లో తప్పకుండా అప్డేట్ చేస్తాను. సో ఇవైతే మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అండి. సో ఇలా అయితే జరుపుకున్నాము. అండ్ డే అంతా చాలా బాగా జరిగింది. తను చాలా చాలా ఎగ్జైట్ అయింది. అండ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత అందరినీ పంపించేసి కూర్చుని ఒక్కతే మొత్తం గిఫ్ట్స్ అన్నీ అన్రాప్ చేసుకుంది. సో ఆ క్లిప్స్ కూడా నేను ముందు పెట్టుంటాను. చాలా బాగా అయితే జరిగింది ఆ రోజు. సో తన గిఫ్ట్స్ అన్రాప్ చేస్తుంటే తన ఎగ్జైట్మెంట్ చూడాలి. ఒక్కొక్క గిఫ్ట్కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. అండ్ తన ఫేవరెట్ గిఫ్ట్స్ అన్నీ నేను పూల్ చేసి బర్త్డే రోజు ఇవ్వాలి అన్నట్టు ప్లాన్ చేసి ఇచ్చాను. సో గిఫ్ట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ తన ఎగ్జైట్మెంట్ నేను ఎలా అనుకున్నానో అలానే ఉంది. సో దిస్ ఈజ్ హౌ వి ఎండెడ్ ద డే. అండ్ ఇదైతే తన బర్త్డే వ్లాగ్ అండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. నేనైతే వీడియోస్ కొంచెం ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో కొన్ని రీజన్స్ వల్ల కుదరట్లేదు. ఐ డెఫినెట్లీ ట్రై టు పోస్ట్ ఇట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వ్లాగ్. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ like and share our video. Bye bye.